హాయ్ అండి, వెల్కమ్ టు విజయ్ ఛానల్. ఈరోజు 1 kg చేపల పులుసు ఎలా చేయాలో టేస్టీగా చూపిస్తానండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఎండుమిర్చి, ఒక పెద్ద తరిగిన ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. మీకు కొంచెం వేగాక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మళ్ళీ బాగా కలిపి ఇప్పుడు ముక్కలను నెమ్మదిగా ఇందులో చేప ముక్కలను క్లీన్ చేసి పెట్టుకున్న ముక్కలను ఈ గిన్నెలో యాడ్ చేసుకోవాలి. వీటిని ఇలా కలపడం కష్టం కదా అండి, మ్యాగ్నేట్ చేయడం కష్టం కాబట్టి ఒకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు అల్లం వేయాలి, కారం సరిపడంత. ఇవి పులుసు చేపలు కదా అండి, నాన్ వెజ్కి ఎక్కువగా కావాలి. 4 స్పూన్స్ వేసుకున్నాను. 1 kg చేపలకి 4 స్పూన్స్ సరిపోతుంది. ఈ పెద్ద స్పూన్స్తో ఉప్పు సరిపడంత వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కలపాలి. చింతపండు రసం యాడ్ చేయాలి. 50 grams చింతపండు 1 kgకి సరిపడుతుంది. పులుపు చేప ముక్కలు ఉడకటానికి చేపలు మునిగేంత వాటరు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే కారం పులుపు సరిపడిందో లేదో చూసుకొని మూత పెట్టేసి ఈ గిన్నె మీద మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఇప్పుడు చేపలు ఉడికిపోయాయండి. చేపల చారు మొత్తం ఇంకిపోయింది. కర్రీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. చేపలు ఉడికిన వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మసాలా పౌడర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ అండి. చూసారండి, చేపలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇంతేనండి కర్రీ ప్రిపరేషన్. చూసారా, చేపలు బాగా ఉడికిపోయాయి. అంతేనండి, ఈజీ అండి టేస్టీ చేపలు.